ఇది నిన్న అడాకు వచ్చిన చిట్టా. ఇప్పుడు చూడుండ్రి, ఇప్పుడు నేనంటలేను రే, పొద్దుగాల లేస్తే నాకు ఫోన్లు చేస్తారు కదరా ఎడారి మతాల వాళ్ళు, నేను వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు ఈ ముచ్చట గిరీష్ దారమోని అనేటోడు అంటలేడు చిత్రగుప్తుల. మీ ముల్లా మౌల్వి ఎవరైతే ఉన్నారో, మీ జామా మస్జిద్లో ఉన్న ముల్లానే ఇమామే ఇగో యాక్సెప్ట్ చేసిండు. ఏమని చేసిండు? జామా మస్జిద్ ఇమామ్ అడ్మిట్స్ దట్ ముస్లిం స్టార్టెడ్ ది వైలెన్స్, ట్రై టు లించ్ హిందూస్ చాంటింగ్ జై శ్రీరామ్. ఇప్పుడు ఇది గిరీష్ గారు మాట్లాడిండు. ఆ ఫ్రెండ్స్ ఏంటన్నా డైరెక్ట్ జామా మస్జిద్ ఇమామ్ మాట్లాడుతున్నాడు. ఇక ఈయన మీద ఇప్పుడు ఫత్వాలు జారీ అవుతాయి. ఇక ఆ పైసా కైసా బోల్తే అని చెప్పి మాట్లాడతాడు. ఈడ ఒక్కసారి అన్న దేర్ ఈజ్ అ షీర్ వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఆర్టికల్ 16, 14, 15, 25, 26, 27, 28 మాట్లాడతాడు కదా గంగా జమున తైజీబ్ అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళీ ఏమాయ అని అంటున్నా, నోట్లలో మన్ను పడ్డదా అని అంటున్నా, నీ ఇంట్లో పీనుగులెల్లా ఏమాయ అంటున్నా మీదంతా. నాకు అసదుద్దీన్ ఓవైసీతో కూడా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, నాకు ఈ ఎడారి మతాలతో కూడా లేదు, రాడికల్ ఇస్లాంతో కూడా నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం ఎవరితో తెలుసా? మన హిందువులతోనే నాకు ప్రాబ్లం. ఇంట్లో కూడా కూర్చొని ఉంటాడు పెద్ద, ఇక వాడితోనే ఇక వాడు ధర్మం ఒంటికాల మీద ఉన్నదంటే వాడితోనే ఉన్నట్టు ఫీల్ అవుతాడు వాడు. ఇక ఆడిగిట్లు ఏమైనా అయిపోయి చచ్చిపోయింది అనుకో మన హిందువులలో, కలియుగం అంతమైపోతుందన్న ఇట్లా గర్వంలో ఉంటాడు వాడు. అట్లా మాట్లాడొద్దు, మనం అడగొద్దు. మనం కడుక్కుంటావు, మళ్ళా కడుక్కోను అంతే, బద్దం తిను, ఏరుగు కడుగు, ఇదే చేయను. ఆ హిందువులతో నాకు ప్రాబ్లం. నీ హక్కు గురించి మాట్లాడమంటున్నా, నేను అని గెలుకుమని అంటలే. నీ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు గురించి మాట్లాడారంటున్నా. బ్లడీ వెన్ అసదుద్దీన్ ఓవైసీ సేస్ దట్ ఇట్స్ ద షీర్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 16, 25 or 24, 18, 15, 21, ఇన్ఫినిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎప్పుడైతే అన్నాడో, అరే నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి కూడా అంతే దూరం కదరా చట్టం. మళ్ళీ నీకు వైలేషన్ అయినప్పుడు, ఈడ నాకు వైలేషన్ అయినప్పుడు నువ్వు అడగొద్దా అని అడుగుతున్నా. అడగొద్దా అని నేను అసదుద్దీన్ ఓవైసీని అడుగుతలేను. అడిగే తరీకాలు అడగాలంటే ఇంకెట్లా అడగాలరా, మళ్ళీ దా నేర్పియనంట ఆ హిందువుని. పనికిరాని చెత్త జమైంది మన దాంట్లో, పనికిరాని చెత్త. చాతగాక సంజోతా చేసుకున్న సిగ్గుశరం లేని జీవితాలు అవి హిందువులల్లా. అరే నువ్వు ఏది తీసుకున్నా 100 తప్పుల తర్వాత నీ తల నరుకుతా అని చెప్పిన పరంధాముడు నేర్పిండు. ధర్మరక్షణ కోసము కలియుగంలో ఉన్న రాజులను కూడా చంపుతా ధర్మాన్ని కొరకు అని చెప్పి నా పరశురాముడు నేర్పిండు. ఓపిక ఉన్నంత వరకు ఉంటా, మర్యాద పురుషోత్తం రాముడు లెక్కుంటా. నెత్తిగిట్లా తిరిగి నువ్వు నాటకాలు చేస్తే బ్రహ్మాస్త్రమే ఆవాహనం చేస్తా అని చెప్పి ఆనాడు సాగరుడికి చెప్పిన ఒక సన్నివేశం ఈ ముంగటికి తీసుకొస్తున్నా శ్రీరాముడిది. ఓపిక ఉన్నంత వరకు ఉంటా, లేకపోతే నా సుదర్శన చక్రమే ధారం చేస్తా అని నా పరంధాముడిని ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను ఎంతటి అవమానమైనా భరిస్తా. కాకపోతే ధర్మ విరుద్ధంగా పోయి నువ్వు నా పత్నిని అవమానిస్తే కాలభైరవ రూపం దారుస్తా అని చెప్పి ధర్మహింస తదైవచ అని నేర్పిన ఏకైక ధర్మం, ప్రపంచంలో ఉన్న ఏకైక ధర్మం సనాతనం. మనుషులను మనుషుల లెక్క ప్రేమించు అని చెప్పిన ఏకైక ధర్మం సనాతనం. మమతల హోమం నా సనాతనం. వీళ్ళలాగా ఏదో ఒకటి రాసుకొని కాదాడా. పుణ్య సనాతనం ఎల్లప్పుడూ నిత్య నూతనం. ఇప్పుడు చూపుతా ఫ్రెండ్స్గా ఆట ఏమైందో. క్రికెట్లో గెలిచినాం నిన్న. క్రికెట్లో గెలవంగానే మొన్న దునియా మొత్తం అరే భారతదేశం గెలిచిందిరా, భారతదేశాన్ని రిప్రజెంట్ చేసిండ్రా వాళ్ళు. భారతదేశాన్ని రిప్రజెంట్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకుంటా మనకు, కరెక్ట్ 12 సంవత్సరాల తర్వాత వచ్చింది. దీని అమ్మ జీవితం మనం ఎప్పుడు ఆడేమంటారన్నా టాస్ వేసినప్పుడల్లా 14 సార్లు 15 సార్లు టాస్ ఓడిపోయినాం మనం. అది కూడా గిన్నిస్ రికార్డులు ఎక్కినామంట టాస్ ఓడిపోయినందుకు. అరే బ్యాటింగ్ గెలిచినట్టే గిరీష్ భాయ్ మనమే గెలుసు, మళ్ళీ ఓడిపోయినా గిరీష్ భాయ్ భయం అవుతుందని చెప్పి నాకు చెప్పారు. అఫ్కోర్స్ నేను అంత పెద్దగా చూడకపోయినా, బట్ దేశంకి ఆడుతున్న ఆట కదా, మజాక్ కాదు కదా. అండ్ ఇట్స్ అ పాపులర్ స్పోర్ట్ ఇన్ ఇండియా గైస్. మొత్తం రోడ్లన్నీ సన్నాట. ఆ రోజు గెలిచిన తర్వాత చూసేది ఉండే కిక్కిరిసిన జనం రోడ్ల మీదకి వచ్చి భారత్ మాతాకి జై. మన బోర్డు వల్ల అన్ని దేశాల బోర్డులు బతుకుతున్నాయి. క్రికెట్ ఇండియా ఆడకపోతే బిచ్చం చెంచబెట్టి గిక్తే చటాక్ పైసా లేదు. మొత్తం ఐసీసీలా భారత్ ఆడితేనే మేం పాకిస్తాన్లో ఆడం అని ఒక మాట చెప్పంగానే జీ హుజూర్ హుకుం మేరే ఆకా అని చెప్పిర్రు. అయితే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ క్రికెట్ టీం గెలిచింది. కొన్ని నాకు తెలిసి ఇప్పుడు 12 సంవత్సరాలు తర్వాత గెలిచిందట. భారతీయులందరూ భారతదేశం గెలిచినందుకు ఆ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలా కొంతమంది మీ సెక్యులర్లు అంటే మాకు రాడికల్ ఇస్లాంలు లొల్లి షురూ చేశారు. జామా మస్జిద్ దగ్గరికి రాగానే ఎవరైతే విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటారో హిందువుల మీద అటాక్ చేశారు. గుంపులుగా పందులలాగా వచ్చి పంచర్ పుత్రులు పాన్ షాప్ పుత్రులు
రాళ్లతో దాడి చేసిరు. ఏదైనా దేవాలయం మీదకి నువ్వు దాడి వడుడు చూసినావా? ఏదన్నా ఇంట్లకెళ్ళి నువ్వు దాడి వడుడు చూసినావా? మస్జిద్లకైనా రాళ్ళు ఎందుకు వస్తాయి? ఈ పత్తర్ పుత్రులను అడుగుతున్నా, పంచర్ పుత్రులను అడుగుతున్నా. కంప్లీట్ ఒక హాస్టైల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేసారు ఇండియా గెలవంగానే. అరే ఇండియా గెలిచిందిరా, మన దుష్మన్ గెలవలే, మన సొంత దేశం రా. భరతమాత పుత్రులలాగా నువ్వు ఎట్లనో ఆలోచించవు, భరతమాతకి జై అని చెప్పి నువ్వు అననేయను. అట్లీస్ట్ ఇండియా టీం గెలిచిందని చెప్పు కదరా. అబ్జెక్షనబుల్ కంటెంట్స్ అంట, జై శ్రీరామ్ అని అంటే వాళ్ళకి నచ్చదట. మళ్ళీ నువ్వు నీ లొల్లి నాకు 5 సార్లు నాకు వినిపిస్తావు లౌడ్ స్పీకర్లలో పెట్టి. ఐఎమ్ రెడీ ఫర్ ది డిబేట్ ఆన్ ది లౌడ్ స్పీకర్ డెసిబల్స్. తీసుకుంటారా మళ్ళీ ఛాలెంజ్ నాతోని? రండి, ఏ ఆయత్ ఎక్కడి నుంచి ఉందో మొత్తం తీసుకొని వద్దాం దా. గౌరవిస్తాంరా మేము, మాకు నేర్పినరే అది, మా సనాతనంలో నేర్పినరే అది. ఎవరు వచ్చినా కలుపుకోవో కడుపులో పెట్టుకో అని చెప్పి నేర్పినరు. కానీ అదే సనాతనంలా నువ్వు కానీ గెలుకుతే కాలభైరవుడు వై కాల గర్భంలో కలుపుమని కూడా నేర్పిరు నాకు. కట్ చేస్తే సీన్లా ఇందోర్ రూరల్ ఎస్పీ వసల్ గారు ఏం మాట్లాడినరానంటే, అరెస్టులు కూడా బిగిన్ అయిపోయినాయి, ఎవరిని వదిలిపెట్టం చేసేది లేదు అని చెప్పిండ్రు. ఇప్పుడు రాడికల్ ముస్లింలను నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏందనంటే ఇక్కడ గెలిచింది భారతదేశం. ప్రతిసారి మేము చూస్తూనే ఉంటాం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ చాలామంది పాకిస్తాన్కి స్లోగన్స్ వస్తాయి. సరే టీమ్ స్పిరిట్ అనుకుందాం, స్పోర్టివ్ స్పిరిట్ అని అనుకుందాం, బట్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటే మీ సపరేటిస్ట్ మెంటాలిటీ మాకు అర్థమవుతుందని అని అంటున్నా. ఇదే సపరేటిస్ట్ మెంటాలిటీ అక్కడ గాజా ఇజ్రాయిల్ దగ్గర కనబడుతుంది. ఇప్పుడు ఇది జామా మసీద్ దగ్గర కనిపిస్తుంది. గిరీష్ నువ్వు ఏం కంపేర్ చేస్తున్నావు అక్కడిది ఇక్కడ అని అంటే, మళ్ళీ నువ్వు పెట్రోల్ బాంబులు ఎట్లొచ్చినాయి, మస్జిద్లకైనా రాళ్ళు ఎట్లొచ్చినాయి, లించింగ్ అని చెప్పి ఆఖరికి ఆ ఇమామే అంటున్నాడు హిందువులను లించ్ చేయనికే ప్రయత్నిస్తున్నారు అని. ఈజ్ దిస్ నాట్ ఎ రాడికల్ మెంటాలిటీ? ఈజ్ దిస్ నాట్? అరే గెలిచింది భారతదేశం, సరే పోనీ ఆస్ట్రేలియా గెలిచింది, లండన్ బ్రిటన్ గెలిచింది, లేకపోతే న్యూజిలాండ్ గెలిచింది, ఎక్సెట్రా గెలిచింది. అబ్బా మనకు కోపం వచ్చింది, మనం దానికి నిరసన వ్యక్తం చేసినాం, చలో ఫర్ ది టైం బీయింగ్ అది యాక్సెప్ట్ చేద్దాం. ఇక్కడ గెలిచింది భారత్ అయితే ఇళ్ళ కళ్ళలో మన్నవాడైలు ఇంట్లో పీనుగులేలా సరే వీళ్ళకి మండింది సపరేటిస్ట్ మెంటాలిటీ అనుకుందాం. మళ్ళీ పవిత్ర మాసం కదరా ఇది, మీరు పవిత్ర పావనంగా ఉండాలి కదా, భగవత్ సన్నిధులా మీరు లీనమై ఉండాలి కదా. ఏంద్రా ఇది మీ మెంటాలిటీ ఏంద్రా భయ్ అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. రాజ్యాంగబద్ధంగానే చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ చేసుడు ఏంది అని చెప్తున్నా. ఈ సపరేటిస్టుల మెంటాలిటీ ఏంది అని అడుగుతున్నా. ఇవాళ గాజా ఏదైతే ఫేస్ చేస్తుందో మీ జిందగీలలో కూడా మీ గోష్ఠాలు గట్లనే వగులుతాయి అని చెప్తున్నా ఏడవైనా. నాది ఒకటే ఒక క్వశ్చన్ ఏందని అంటే, వై కాంట్ ద రాడికల్ ముస్లిమ్స్, ఐఎమ్ వెరీ పర్టికులర్ వెన్ ఐ మేక్ ఏ స్టేట్మెంట్, రాడికల్ ముస్లిమ్స్ కో ఎగ్జిస్ట్ విత్ నాన్ ముస్లిమ్స్. కలిసి ఎందుకు ఉండలేరు మీ రాడికల్ ముస్లిమ్స్ అని అంటున్నా. ఏం తక్కువ చేసింది దేశం మీకు అని అంటున్నా. అరే మీరు వచ్చిండ్రు, ముస్లిం లీగ్ పెట్టినరు, భారతదేశ భూభాగాన్ని 2 రకాలుగా చీల్చిన తర్వాత మీరు అక్కడ పోయినరా అనంటే పోలే, మళ్ళీ ఇన్నే చచ్చిర్రు నువ్వు నష్ట ఫాల్తు కాలంతా. మీ అయ్యదారా భారతదేశం చెప్పొక మాట, బాగ్దాద్ గజ దొంగల లెక్క వచ్చిర్రు ఇడికి వచ్చి భారత భూభాగాన్ని చీల్చిర్రు. ఆ సిగ్గుదొప్పినోడు పులివాలా చాచా ఇచ్చిండు ప్రధానమంత్రి గానికే ఇచ్చిర్రు. భాగం డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నే చచ్చిర్రు. మీకు అందుకే రోజు గుర్తు చేస్తున్నా, లడ్కే లియాతా పాకిస్తాన్ హస్కే లేంగే హిందుస్థాన్ అని అన్న గజ్వా హే హింద్ మీకు యాద్ చేస్తున్నా. హిందూ చైతన్యం కావాలా, వాడు చైతన్యం అయితే భగవా హే దునియా ఎందుకు కాలేదని ఆలోచిస్తున్నాడు. భక్తి రసంలో ఉన్నోడికి భక్తి నేర్పుతాడు, బాధ్యత రసంలో ఉన్నోడికి బాధ్యత నేర్పుతాడు. భస్మాసురుడికి మోహిని అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు లెక్క కూడా పరిచయం చేస్తాడు, ఆంచైతో నాన్నే భస్మం చేస్తాడు. ఇది నా సనాతన ధర్మం నమ్మే హిందువు లక్షణాలు. చూడుండ్రిగా ప్రాబ్లము నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆ హిందువులతో వస్తుంది ఫ్రెండ్స్. ఆ హిందువులు ఎప్పుడైతే భారతదేశంలో చట్టాలు వచ్చినాయో, వక్ఫ్ బోర్డు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్టు, షరియాలు, యూనిఫామ్ సివిల్ కోడ్ కాకుండా మల్టిపుల్ కోడ్లు, ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వాడు సైలెంట్ కూర్చొని ఉన్నాడు. అందులో నాయకుడు కూడా ఉన్నాడు, నాలాగా ఓటర్ కూడా ఉన్నాడు. ఆడు నోరిప్పలే ఆ రోజు. ఇవాళ నాయకుడై మనకు చలామణి అయిండు, ఓటర్ లెక్క మనని కంట్రోల్ చేస్తున్నాడు. అట్లుండొద్దు మనం. మళ్ళీ నువ్వు ఆ రోజు ఏం పీక్ కట్టలు కట్టినవరా, నీ బతుకు మీద కాకరి చుంచుకో అద్దంలో చూసి ఒక రోజు అంటున్నా. నువ్వు ఆ రోజుకి ఇట్లా గలమెత్తి మాట్లాడుంటే, అరే నీ రాజ్యాంగబద్ధంగా అడుగు నీ హక్కుల గురించి. వేరే లొల్లి పెట్టాల్సిన అవసరం లేదు, మనకు అవసరం కూడా లేదు. వాళ్ళ ప్రార్థన వాళ్ళది, వాళ్ళ జిందగీ వాళ్ళది, వాళ్ళ దేవుడు వాళ్ళది, వాళ్ళ మతం వాళ్ళది, వాళ్ళ ఎడార్లు వాళ్ళవి. మన పవిత్రం, మన సిచ్యువేషన్లు మనవి. నీ హక్కు కోసం కొట్లాడమంటున్నా. ఆ రోజు వీడు సపోర్ట్ చేయలే. ఈనాటి పాత ఓటరు, పెద్ద నాయకులు సైలెంట్గా ఉన్నారు. ఆడు లాల్ చేసుకుంటూ వచ్చిండు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పాడు, బల్ల గుద్దుతున్నాడు. నీ బాధ్యత మరసేటట్టు చేసిండే ఆడు, వేరోడు కాదు, నీ ఓడే. నీ బాధ్యత మరసేటట్టు చేసిండు. నేను వాళ్ళని కాకరి చుంచుమంటున్నాయిగా, మాట్లాడనీయకుర్రి. ఆడు ఎవడైనా సరే,
పక్కకు జరగని చెప్పుండ్రి. బికాస్ ద కాన్స్టిట్యూషన్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. ఇది భారత్, ఇది భారతదేశం, బాబర్ దేశం కాదు. ఎట్లుంటుంది అని అంటే ఫస్ట్ విక్టిమ్ కార్డ్ ఆడతారు. హమ్ బాయ్ బాయ్ హే, హమ్ బాయ్ బాయ్ హే. ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుతుందో, జామా మస్జిద్ దగ్గర చూసినావు కదా, అరే జామా మస్జిద్ దూరం మాటారా భయ్, రాయచోటిలో ఏమైందిరా వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర పాపులేషన్ పెరగంగానే డప్పు కొట్టదాడ. తుమారా బాప్ కా జాగిరే క్యా, అయ్యా జాగిరా, డప్పు ఎందుకు కొట్టాం రా, బరాబర్ కొడతాం. ఈడెవడు మనం డిసైడ్ చేయడానికి? రాజ్యాంగబద్ధంగానే ఉన్నాం కదా. ఏ రాజ్యాంగంలో రాసి ఉంది డప్పు కొట్టదని మస్జిద్ ముంగట? ఇది సెక్యులర్ వాదమా? ఈ నోట్లో మనబడ్డదా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ గానికి? ఎవడు మాట్లాడాడు ఈడ? ఇవి మనం తిరిగి క్వశ్చన్లు అడుగుతున్నాం చూడు, అలాగ బగబగ మంటలేస్తుంది. నాకు రోజు రాత్రి ఫోన్లు వస్తాయి 11 తర్వాత, ఇక ఫోన్లు ఎత్తనే ఉంటారు. దుబాయ్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి మోగుతూనే ఉంటుంది అది. మేము విక్టిమ్ కార్డ్ ప్లే చేయం రే, ఇంకెక్కువ చేస్తాం కానీ తక్కువ చేయం ఇక రాను. ఇది ప్రాబ్లం. మెజారిటీ రాగానే ఏమైపోయింది, మీరు సంబల్లా దేవాలయాలు అన్ని ఎందుకు తవ్వుతారు బయటికి, మళ్ళీ ఎందుకు తవ్వద్దు, మేము 60% ముస్లింలం అయిపోయినాం, అయితే నీ అయ్యా జాగిరి అయిపోయింది అది. ఇగో ఇది ప్రాబ్లం అని అంటున్నా. ఈ సపరేటిస్ట్ మైండ్ సెట్ అనేది 1947 నుంచి నిన్ను తొక్కుకుంటూ వచ్చిర్రు వీళ్ళు. అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినాం, ఆల్ టైప్స్ ఆఫ్ బేసిక్ సపోర్ట్ ఇచ్చినాం, సబ్సిడీలు ఇచ్చినాం, మైనారిటీ కమ్యూనిటీలను దగ్గర పెట్టుకున్నాం. ఆ మైనారిటీ కమ్యూనిటీలలో మెజారిటీ వాళ్ళే కదా లోలి చేసేది, మిగతా మైనారిటీలతో ఏడ ప్రాబ్లం ఉన్నది బ్రదర్. ఇప్పుడు ఈ మోమ్ వైలెన్స్ గురించి మీరు ఏమంటారు చెప్పురు నాకు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన ఈ ఘటన గురించి, పెట్రోల్ బాంబుల గురించి, మస్జిద్లకి వచ్చిన రాళ్ల గురించి ఇమామే చెప్పిండు. దీని మీద మీరు ఏం మాట్లాడతారు నాకు చెప్పండి. అనుభవిస్తున్న మీకు ఎప్పుడు ఆలోచిస్తారు, స్లోగన్ మారుస్తున్నా, అనుభవిస్తున్న మీరు ఎప్పుడు ఆలోచిస్తారు అని అడుగుతున్నా. భారత్ మాతాకి జై.